మాకంటే ముందే హాస్పిటల్ నుంచి పరిగెత్తుకొచ్చింది చందు. ఎక్కడికి వెళ్ళుంటుంది? నిషాతో పాటు ఇంకెవరైనా వచ్చుంటారేమో ప్రేమ్బాబు. వాళ్ళని మనం చూడకూడదని అక్కడి నుంచి ఎస్కేప్ అయి ఉంటుంది. ఛా, మనం పట్టుకోలేకపోయామే. పాపాలు చేసేవాళ్ళ పాపాలు ఏదో ఒక రోజు పండకుండా పోతాయా? పట్టుబడతారు. డోంట్ వరీ. ఈ నిషా ఇంకా రాలేదేంటి? ఆంటీ, నిషా ఇప్పుడే వస్తున్నావా? ఏమన్నారు డాక్టరు? పెయిన్ తగ్గిందా? ఇంజెక్షన్ చేశారంటీ, తగ్గింది. అమ్మయ్యా. ఇంతసేపు హాస్పిటల్లోనే ఉన్నావా? లేదు ప్రేమ్, పెద్ద గండం తప్పింది కదా, గుడికి వెళ్ళి మన బిడ్డకేం కాకూడదని పూజ చేయించి వచ్చాను. మన బిడ్డ అనకు. మొదలు పెట్టావా? ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? పుట్టాక తెలుస్తుంది కదా, అప్పటిదాకా అలాంటి మాటలు మాట్లాడుకురా. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. ప్రెగ్నెంట్ లేడీ ఉన్న ఇంటిని ఎంత కేర్ఫుల్గా మెయింటైన్ చెయ్యాలి అన్న బుద్ధి నీకు లేకుండా పోయింది. ఇంకొకసారి లాంటిది జరగాలి, నీ సంగతి చెప్తా. అవకాశం వస్తుంది. మీకు సమాధానం చెప్పే రోజు, ఈవిడ గారి భాగోతం బయట పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రేమ్. రేపు మన కాలేజీలో ఎల్ఎల్బి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ చేస్తున్నాం. ఓ, చామంతికి మంచి మార్కులు వచ్చాయి కదా, అందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. చామంతికి చెప్పండి, మీరు కూడా తప్పకుండా రండి. షూర్ సార్. బిజినెస్ ఎలా జరుగుతుంది? గుడ్ సార్. ఓకే ప్రేమ్, రేపు కలుద్దాం. చామంతికి చెప్పండి. షూర్ సార్, ఖచ్చితంగా చామంతికి చెప్తాను. ఎవరా? ఏంటి చామంతికి చెప్తానంటున్నావు? కాలేజ్ ప్రిన్సిపల్ గారమ్మా, రేపు కాలేజ్లో గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ చేస్తున్నారంట. మన కోర్టులో చామంతి కేసు గెలిచింది కదా, దానికి 50% మార్క్స్ యాడ్ అయ్యాయి కదా. టోటల్గా మంచి మార్క్స్ చామంతికి వచ్చాయంట. రేపు తనకి సన్మానం చేద్దాం అనుకుంటున్నారంట. అదే చామంతికి చెప్పమన్నారు. కంగ్రాచులేషన్స్ చామంతి. థ్యాంక్స్ బాబు. చామంతి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అత్తా. రేపు తనకి సన్మానం చేద్దాం అనుకుంటున్నారంట. నాకు ఆపోజిట్లో నిలబడి నన్ను ఓడించేదాకా నన్ను నీడలా వెంటాడుతున్నావు కదే. నీకు రేపు కాలేజీలో సన్మానం కాదు, అవమానం చేయిస్తా. హలో, వెళ్ళావా? ప్రిన్సిపల్ ప్రేమ్కి కాల్ చేశాడు. రేపు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అంట, మంచి మార్కులొచ్చిన చామంతికి సన్మానం అంట. జరగకూడదు. అదెలా జరుగుద్ది? ఏం చేస్తాం? ఇదంతా జరగాలి గుణ. రేపు అక్కడ జరిగే అవమానానికి అది తలెత్తుకొని బయట తిరగకూడదు. బయట కాదు, కాలేజ్ పైకి ఎక్కి దూకి చచ్చేలా చేస్తాను. చెయ్యి, నేను చూడాలి. నా పెళ్లి ఆపిన దాని చావు నేను చూడాలి. నా కళ్ళారా దాని చావు చూడాలి. దాని చావుని నీకు చూపిస్తా.
రాజమణిహారం ఈరోజు నా చేతుల్లోకి రావాలి. రేపు సేల్ చేయాలి. ఉపేంద్రకి 100 కోట్లు చేయాలి. ఎల్లుండి నేను యువరాణిగా పట్టాభిషేకానికి సిద్ధమైపోవాలి. ఆ తర్వాత నాకు తిరిగే ఉండదు. అత్తయ్య గారి గదిలో ఉన్న మణిహారాన్ని ఎలాగైనా తీసుకోవాలి. అమ్మయ్యా, ఎవరూ లేరు. రాజమణిహారాన్ని ఎక్కడ పెట్టింది? రోజా, మామయ్య, దొరికేశాను. ఏంటి రోజా, ఏం వెతుకుతున్నావు? అది మామయ్య, మామయ్య, అది అది నేను ఏం కావాలి రోజా? ఏం వెతుకుతున్నావు అంటే చెప్పకుండా తడబడుతున్నావు. ఏంటి రోజా, ఈ టైంలో మా రూంలోకి నువ్వు వచ్చి ఏం వెతుకుతున్నావు? ఏంటత్తయ్య, నేనేదో ఇంటి దాన్ని కాదన్నట్టు, ఏదో నేను దొంగనన్నట్టు అలా అడుగుతున్నారు. మేము అలా అనుకోవట్లేదు రోజా. నువ్వు చేసే పనులు అలా అనుకునేలా ఉన్నాయి, అంతే. అసలు ఎందుకొచ్చావు? దేనికొచ్చావు? అది చెప్పకుండా ఏదేదో చెప్తావు. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా అత్తయ్య. నాకు అస్సలు మనశ్శాంతే లేదు. మా సంస్థానపు సిద్ధాంతి గారిని అడిగితే రాజమణిహారంతో రేపు శివాలయంలో పూజ చేయమని చెప్పారు. అలా చేస్తే గొడవలు తొలగి ప్రశాంతత కలుగుతుందంట. మీ దగ్గరే కదా రాజమణిహారం ఉందని అది తీసుకుందామని వచ్చాను. మరి అది చెప్పకుండా కంగారు పడతావేంటమ్మా? కంగారు కాదు మామయ్య, త్వరగా తీసుకొని కాస్త శుద్ధి చేసి నా దగ్గర 6 గంటల లోపు పెట్టుకోమన్నారు. ఆ తొందరలోనే. అది కాదు రోజా, రాజమణిహారం ఉన్నది నీ దగ్గరే కదా.